అంటే ఈ ఆంధ్రప్రదేశ్‌లో మేము గూడా ఎమ్మెల్యేలు గావాలి, ఎంపీలు కావాలనే కోరిక కొత్త వర్గాల్లో గూడా ఉంది. దానికి చిహ్నమే బహుజన్ సమాజ్ పార్టీ లాంటి పార్టీ ఒక రివోల్ట్ ఇవ్వటానికి కారణమైంది. మళ్ళీ 1908కి వచ్చేటప్పటికి కాపుల నాయకత్వంలో చిరంజీవి గారి నాయకత్వంలో ప్రజారాజ్యం పార్టీ కూడా ఇక్కడ ఆవిర్భావం జరిగింది. అది కూడా కాపుల యొక్క కోరికను మేము కూడా ఈ రాష్ట్రంలో అసంఖ్యాకంగా ఉన్నాము. మేము కూడా ఈ రాష్ట్రానికి ఎమ్మెల్యేలు కావాలి, ముఖ్యమంత్రులు కావాలనే కోరిక దాని ద్వారా బయటకు వచ్చేసింది. కానీ అది కూడా విఫలమైంది. అది కూడా ఆ పార్టీ అనుకున్నంత ఫలితాలు సాధించలేకపోయింది. ఆ తర్వాత 2014 వచ్చేటప్పటికి రాష్ట్ర విభజన మళ్ళా జరిగింది. రాష్ట్ర విభజన జరిగేటప్పటికి మళ్ళీ ఆంధ్రప్రదేశ్‌కు కొత్తనే, మళ్ళా కొత్త సంసారమే, కొత్త బడ్జెటే, కొత్త రాజధానే, కొత్త కట్టడాలే, మళ్ళీ కొత్త సంసారంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఈ 2014 వచ్చేటప్పటికి మళ్ళీ ఇక్కడ వైఎస్ఆర్‌సీపీ అనే ఒక కొత్త రాజకీయ పార్టీ, ప్రాంతీయ పార్టీ, కుటుంబ పార్టీ ఒకటి ఇక్కడ ఆవిర్భావం జరిగి ఇక్కడ అధికారంలోకి వచ్చింది. మళ్ళీ తెలంగాణలో బీఆర్ఎస్ ఎలమ వర్గాల యొక్క నాయకత్వంలో, కేసీఆర్ యొక్క నాయకత్వంలో 2 రాష్ట్రాల విభజన జరిగింది. 2 కుటుంబ పార్టీలు అక్కడ బీఆర్ఎస్ గెలిచింది, ఇక్కడ వైఎస్ఆర్‌సీపీ గెలిచింది. 2 ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చినాయి. ఫలితంగా మొత్తం ఏందనంటే 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు మళ్ళీ ఒక కొత్త ఐడెంటిటీని, కొత్త సామాజిక వర్గాల యొక్క పోలరైజేషన్ జరిగింది. ఆ విధంగా రాష్ట్రమంతా కూడా ఎప్పుడు స్థిరంగా లేకుండా, ఎప్పుడు చిన్నాభిన్నము, కొత్త వర్గాలు, కొత్త కుటుంబాలు, కొత్త అగ్రకులాల నాయకులు వీళ్ళంతా కూడా ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి స్థిరంగా లేనటువంటి పరిస్థితి ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇంత జరిగినా అధికారం 2, 3 వర్గాల చేతుల్లోకి వచ్చి ఆగిపోతున్నాయి. శూద్ర అగ్రకులాలైనటువంటి 2, 3 కులాల చేతుల్లోనే మార్పిడి జరుగుతుంది. బీసీ కులాలు అసంఖ్యాకంగా ఉన్నారు. మరి ఈ నేలలో పుట్టినటువంటి వాళ్లకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఒక్కసారి కూడా రాలేదు. అదేవిధంగా కాపులు ఉన్నారు, ఇతర వర్గాలు ఉన్నారు, ముస్లిం సమాజం ఉంది, ఎస్టీ సమాజం ఉంది. మహిళలకు అసలు సరైన ప్రాతినిధ్యమే లేదు. ఎమ్మెల్యే సీట్లు ఏ ప్రాంతీయ పార్టీ వచ్చినా, ఏ కుటుంబ పార్టీ వచ్చినా మహిళలకు అక్కడొకటి ఇక్కడొకటి ఇస్తున్నారు తప్ప వాళ్ళ జనాభాకు తగ్గట్టుగా లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని అంతా కూడా ప్రజాస్వామికీకరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని వర్గాలకు, అన్ని కులాలకు, ఇలా అగ్రకులాలని లేదు, పేద కులాలని లేదు. జనాభా ప్రాతిపదికన అన్ని వర్గాలకు కూడా ఈరోజు ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు, నామినేటెడ్ పదవులు, బడ్జెట్ ఇవన్నీ కూడా కేటాయిస్తేనే అది ఆరోగ్యకరమైనటువంటి వ్యవస్థగా, రాజకీయ వ్యవస్థగా మారటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని సాధించడం కోసమే ఇవాళ మొత్తం అన్ని పార్టీలు, సంఘాలతోటి చర్చిస్తున్నాం. జనవరి 24వ తేదీ నుంచి రాష్ట్రంలో ప్రజాస్వామ్య విస్తరణ జరగాలి. అంటే 2, 3 కులాల చేతుల్లో ఉన్నటువంటి అధికారాన్ని ఇతర కులాలకు కూడా పంపిణీ చేయాలి.